తెలంగాణలో ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలులో ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఉన్నత విద్యను మరింతగా మెరుగుపరిచేందుకు గాను ప్రభుత్వం ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ కమిటీ ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి సంబంధించి విధి విధానాలు, ట్రస్ట్ బ్యాంకు ద్వారా నిర్వహణ, నిధుల సేకరణకు అవసరమైన సిఫారసులు చేయనుంది. సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి వైస్ చైర్మన్ గా వ్యవహరించనున్న ఈ కమిటీలో విద్యాశాఖ, ఎస్సీ అభివృద్ది, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనార్టీ సంక్షేమ శాఖల కార్యదర్శులు, ఉన్నత విద్యా మండలి చైర్మన్ తో పాటు ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ కోదండ్రం, ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సంఘాల సమైక్య నుంచి 3 ప్రతినిధులు సభ్యులుగా ఉండనున్నారు. వీరితో పాటు కమిటీ చైర్మన్ నిర్ణయించే మరో వ్యక్తి కూడా సభ్యుడిగా ఉంటారు. మొత్తం 15 మందితో కూడిన ఈ కమిటీకి ఎస్సీ అభివృద్ది శాఖ కమిషనర్ మెంబర్ కన్వీనర్ గా వ్యవహరిస్తారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ విధానంపై ఇటీవల డిప్యూటీ సీఎం పార్టీ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్నత విద్యా వ్యవస్థను మరింత మెరుగుపరచాలని, ఫీజు రియంబర్స్మెంట్ అమలు కోసం ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.